ఈరోజు చాలా సంతోషకరం. ఎందుకంటే ఏదైతే ఎన్నికల్లో 3వ లిస్టులో అధిష్టానం గౌరవనీయులు పెద్దలు నాకు దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమిలో భాగంగా ఈరోజు నాకు 3వ లిస్టులో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను పార్టీ ఖరారు చేసినందుకు నేను నా కుటుంబం జీవితాంతం మరి పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గ పాలనని అంతం చేయాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు, ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగే ఏకైక నాయకుడు, సమర్థతకి కష్టానికి మారుపేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో చేస్తున్న పోరాటానికి ఈ రోజు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అమలాపురం నుంచి గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వరకు ఈ ఎన్నికలంతా ఒక యుద్ధం మాదిరిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ టిక్కెట్ రావడానికి కారకులైనటువంటి గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లో ఎవరైతే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గము, జిల్లా, రాష్ట్రము అన్ని కమిటీల్లో పనిచేస్తున్నటువంటి నాకు ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ఒక ఆనందరావు మంచివాడని అన్ని విధాలుగా అనేక రకాలుగా నా యొక్క ఈ అవకాశాన్ని రావాలని కోరుకున్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.